సంతోషకరమైన విషయం. మెయిన్‌గా అజిత్ దోవల్ గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన మనకి జాతీయ భద్రతా సలహాదారుడుగా ఉన్నారు. ఆయన మెయిన్‌గా పీఎం ఎవరైతే ఉంటారో ఒక ఐపీఎస్ క్యాడర్‌కి చెందిన ఆయన. మనకి జాతీయ భద్రతా సలహాదారుడుగా ఉంటూ, ఆయన ఎన్నో ఆపరేషన్ చేశారు. ఆయన ఉత్తరాఖండ్‌లో జన్మించి, ఆర్మీ స్కూల్‌లో చదువుకొని, తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా అవ్వాలని చెప్పి చాలా పోరాటం చేసి, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా అయిన తర్వాత ఫస్ట్ ఒక కేరళ క్యాడర్‌లో జాయిన్ అయ్యారు. కేరళ క్యాడర్‌లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకెళ్లారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా అంటే చాలా ఆపరేషన్ చేశారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నప్పుడు మెయిన్‌గా మన స్వర్ణ దేవాలయంలో అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయంలో బ్లాక్ థండర్ అనే ఆపరేషన్ బ్లాక్ థండర్ అనే దాంట్లో పాల్గొన్నారు. దాంట్లో ఏంటంటే మెయిన్‌గా ఆయన గురించి స్వర్ణ దేవాలయంలో ఏం జరుగుతుందనే దాని గురించి ఒక రుక్షావాలాలాగా ఎళ్లి అక్కడ అక్కడ లోపల ఉన్న మొత్తం మిలిటెంట్‌ని అందరిని కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆపరేషన్ ఏంటి అలాగే మెయిన్‌గా కనుక్కొని వాళ్ళ గురించి మొత్తం ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మామూలుగా కాకుండా ఆ స్వర్ణ దేవాలయంలో ఎటువంటిది ఏమీ జరగకుండా ఎటువంటి నష్టం గాని మనుషులకు గాని అక్కడ దేవాలయంలో గాని ఎటువంటి నష్టం లేకుండా ఆపరేషన్ అనేది బాగా చేశారు. ఆయన ఉన్న సర్వీస్‌లో ఉన్నప్పుడు చాలా విమానాలన్నీ హైజాక్ అయిన ఎంతో మందిని కూడా ఆయన రిలీవ్ చేశారు. అంటే అందరూ ఆయన ఒక్కరనే కాదు, ఆయనతో పాటు ఉన్న ఉద్యోగస్తులతో అందరూ కలిపి కీ రోల్ అనేది ప్లే చేసి ఈయన ఎక్కువగా కూడా చాలా మందిని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా హైజాక్ అయిన వాటిని కూడా ఈయన ఇప్పుడు ప్రెజెంట్ ఆయన రిటైర్ అయిన ఉన్నా సరే అందరికి కూడా ఏదన్నా సలహా కావాలన్నా ఏమి కావాలన్నా కూడా ఆయన బాగా ఇస్తారు. స్వర్ణ దేవాలయంలో అలాగ ఆపరేషన్ చేసినప్పుడు ఆయనకి కీర్తి చక్ర అవార్డు కూడా ఇచ్చారు. అట్లాగా మనకి అలా మన వారతిప్ప గ్రామంలో కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇద్దరు వ్యక్తుల్ని ఐఏఎస్ క్యాడర్‌కి సంబంధించి ప్రిపేర్ చేయటం కోసం స్పెషల్‌గా ఐఏఎస్ క్యాడర్ విజయవాడలో కూడా వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళని చదివిస్తూ అంటే ఇట్లాంటి వాళ్ళని ఐపీఎస్ అధికారులు గుర్తించుకొని వాళ్ళ జన్మదిన వేడుకలు చేసుకొని ఈ ఊరు గ్రామం అట్లా స్పెషల్‌గా ఇట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన గురించి అందరూ గుర్తు చేసుకోవాలి అని చెప్పి ఈ ఊరు వాళ్ళందరూ స్పెషల్‌గా ఇట్లా ఒక బర్త్‌డే సెలబ్రేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.